వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ రోడ్లది గీకేస్తున్నారు, రోడ్లు ఎత్తుకుపోతున్నారు, రోడ్లు ధ్వంసం చేస్తున్నారు, కావాలని ఇదంతా కుట్ర అన్నటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అమరావతి జేఏసీ వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను చెప్పాను, అక్కడ రోడ్ల మీద కంకరో గెంకరో ఈ పట్టుకుపోయారంటే లోకలోడు పట్టుకుపోతాడు, కానీ అన్ని గ్రామాల మధ్యలో ఎవడో బయట నుంచి ఎవడో పట్టుకుపోతాడు, దాంట్లో ఏదో ఉండుంటుంది, కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వలేదని ఎత్తుకుపోవడం, లేకపోతే కనుక మన ఇళ్ళ దగ్గర కనుక పని ఏదన్నా ఉంటే గవర్నమెంట్ దగ్గర దాన్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు, అట్లాంటిది ఏదో ఉంటుంది అన్నట్టు. అబ్బాయి అది జగన్ డబ్బులు ఇచ్చి రాయిస్తాడు, ఇట్లాంటి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, 2 నెలలు దాటిపోయింది. ఇప్పుడు ఈనాడు రాసింది ఏం చెప్పట్లేదు కాబట్టి సిటీ ఎడిషన్లో రాసుకొచ్చింది. రాజధానిలో ఆగని రహదారుల విధ్వంసం. తాజాగా రాజధానిలో మరోమారు రహదారుల విధ్వంసానికి అక్రమార్కులు తెగబడ్డారు. ఈ దఫా అక్రమార్కులు అన్నారు, ఇంతకుముందు వైసీపీ వాళ్ళని రాసేవాళ్ళు. తాజాగా రాజధానిలో రహదారులు తవ్వుకుని పోతున్న దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించిన కేసులు నమోదు చేయలేదని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఈ నెల 8వ తేదీన రాత్రి మందడం గ్రామ రెవెన్యూ పరిధిలోని విట్ యూనివర్సిటీకి దక్షిణ వైపున E9 రహదారి దగ్గర కొంతమంది దొంగలు జేసీబీతో రహదారిని తవ్వి టిప్పర్లో తరలించుకుపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన మందడం వెలగపూడి గ్రామాలకు చెందిన రైతులు టిప్పర్ జేసీబీలను అడ్డుకున్నారు. ఆ టైంలో అక్రమంగా రహదారులను తవ్వి కంకర తరలించుకుపోతున్న వ్యక్తుల్ని రైతుల మీద తిరగబడి దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. దీంతో రైతులు మందడం గ్రామంలోని మరికొందరికి ఫోన్లో విషయం తెలుపుతుంటే వాళ్ళంతా అక్కడికి వచ్చారు. విషయాన్ని ఫోన్లో రాజధాని రైతులు పోలీసులు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చే వరకు తెల్లవారుజామున 3 గంటల వరకు రైతులు అక్కడే ఉన్నారు. జేసీబీ టిప్పర్ నెంబర్లో అక్రమంగా కంకర తరలిస్తున్న వ్యక్తుల ఫోన్ నెంబర్లు కూడా సేకరించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులకు వాహనాలను అప్పగించారు. ఆ తర్వాత ఆ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేయకుండా వదిలేశారని రైతులు ఆరోపిస్తున్నారు. మీడియా అంటూ మరికొంతమంది వ్యక్తులు వచ్చి ₹1,50,000 సెటిల్మెంట్ చేసినట్టు తమకు సమాచారం తెలిసిందని రైతులు చెప్తున్నారు. ఈ విషయాన్ని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయాలని శ్రవణ్ కుమార్ రైతులు సూచించారు. వాహనం నడుపుతున్న వ్యక్తులు మంగళగిరి మందండలో ఎర్రబాలెం గ్రామానికి చెందిన వాళ్ళకి గుర్తించారు. వాహనాల యజమాని చేబ్రోలు మండలం నారాకోడూరుకి చెందిన వ్యక్తిగా రైతులు తెలిపారు. ఇట్లాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాజధాని రైతులు కోరుతున్నారు. అసలు ఆ పేరుతో సహా రాసేయచ్చు కదా, వాడు ఎవడు ఏంటి అన్నటువంటిది అప్పుడు పబ్లిక్కే తేల్చుకుంటారు కదా ఆ బండి నెంబర్లో ఇవన్నీ కూడా. ఎందుకంటే పక్కాగా ఇక్కడ జరిగినటువంటిది ఎవరు వాళ్ళు అన్నటువంటిది బయట పెట్టట్లేదు. ఇంకోటి రైతులు వెళ్ళి కంప్లైంట్ పెట్టడం ఏంటి, ప్రభుత్వపు రోడ్డులు నొక్కేస్తుంటే ప్రభుత్వం కదా కంప్లైంట్ పెట్టాల్సింది, సిఆర్డీఏ కదా కంప్లైంట్ పెట్టాల్సింది. ఇది ఎక్కడ విచిత్రం?